రెండో రాజులు 25వ అధ్యాయము. అతని ఏలుబడిలో 9వ సంవత్సరమందు 10వ మాసము 10వ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరును అతని సైన్యమంతయును యెరూషలేము మీదికి వచ్చి దానికెదురుగా దిగి దాని చుట్టూను ముట్టడి దిబ్బలు కట్టిరి. ఈ ప్రకారము రాజైన సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరము వరకు పట్టణము ముట్టడి వేయబడి ఉండగా 4వ నెల 9వ దినమందు పట్టణములో క్షామము అఘోరమాయెను. దేశపు జనులకు ఆహారము లేకపోయెను. కల్దీయుల పట్టణ ప్రకారమును పడగొట్టగా సైనికులు రాత్రి అందు రాజు తోట దగ్గర 2 గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున పోయిరి. అయితే కల్దీయుల పట్టణముల చుట్టూ ఉండగా రాజుల మైదానమునకు పోవు మార్గమున వెళ్ళిపోయెను. కల్దీయుల సైన్యము రాజును తరిమి అతని సైన్యము అతనికి దూరముగా చెదిరిపోయినందున ఎరుకో మైదానమందు అతన్ని పట్టుకొనిరి. వారు రాజునకు పట్టుకొని రిబ్లా పట్టణమందు బబులోను రాజునొద్దకు తీసుకొని పోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించెను. సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఊడదీయించి ఇత్తడి సంకెళ్లతో అతన్ని బంధించి బబులోను పట్టణమునకు తీసుకొని పోయిరి. మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరమందు 5వ నెల 7వ దినమున రాజదేహ సంరక్షకులకు అధిపతియు బబులోను రాజు సేవకుడనగు నెబుజరదాను యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేమునందున్న ఇండ్లన్నింటినీ, గొప్పవారి ఇండ్లన్నింటినీ అగ్నిచేత కాల్పించెను. మరియు రాజదేహ సంరక్షకుల కధిపతి యొద్దనున్న కల్దీయుల సైనికులందరూ యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములను పడగొట్టిరి. పట్టణమందు మిగిలి ఉండిన వారిని, బబులోను రాజు పక్షము చేరిన వారిని, సామాన్య జనులలో శేషించిన వారిని రాజదేశ సంరక్షకుల అధిపతి అయిన నెబుజరదాను చెరగొనిపోయెను గాని వ్యవసాయదారులను, ద్రాక్ష తోట వారును ఉండవలెనని దేశపు బీద జనములో కొందరిని ఉండనిచ్చెను. మరియు యెహోవా మందిరమందున్న ఇత్తడి స్తంభములను, మట్లను, యెహోవా మందిరమందున్న ఇత్తడి సముద్రమును కల్దీయుల తునకలుగా కొట్టి ఆ ఇత్తడిని బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోయిరి. సేవ కొరకై ఉంచబడిన పాత్రలను, చేటలను, ముండ్లను, ధూపార్తులను, ఇత్తడి ఉపకరణములన్నింటినీ వారు తీసుకొని పోయిరి. అగ్ని పాత్రలు, గిన్నెలు మొదలైన వెండి వస్తువులను, బంగారు వస్తువులను రాజదేహ సంరక్షకుల అధిపతి తీసుకొని పోయెను. మరియు అతడు యెహోవా మందిరమునకు సొలొమోను చేయించిన 2 స్తంభములను, సముద్రమును, మట్లను తీసుకొని పోయెను. ఈ ఇత్తడి వస్తువుల ఎత్తు లెక్కకు మించి ఉండెను. ఒక్కొక్క స్తంభపు నిడివి 18 మూరలు, దాని పైపీట ఇత్తడివి, పైపీట నిడివి 3 మూరలు, మరియు ఆ పైపీట చుట్టూ ఉన్న అల్లికలను, దానిమ్మ పండ్లను ఇత్తడివి. 2వ స్తంభమును వీటి వలె అల్లిక పని కలిగి ఉండెను. రాజదేహ సంరక్షకుల అధిపతి ప్రధాన యాజకుడైన షెరాయాను, 2వ యాజకుడైన జెఫన్యాను 3 ద్వారపాలకులను పట్టుకొనెను. మరియు ఆయుధస్తుల మీద నియమింపబడి ఉన్న అధిపతిని పట్టణములో నుండి తీసుకొని రాజు సముఖమున కనుపెట్టుకొని యుండు వారిలో పట్టణమందు దొరికిన 5గురిని, దేశపు జనులను సంఖ్య చేయువారి అధిపతి యొక్క లేఖికుని, సామాన్య జనులలో పట్టణమందు దొరికిన 60 మందిని పట్టుకొనెను. రాజదేహ సంరక్షకుల అధిపతియగు నెబుజరదాను వీరిని తీసుకొని రిబ్లా పట్టణమందున్న బబులోను రాజు నొద్దకు రాగా బబులోను రాజు హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు వారిని చంపించెను. ఈ రీతిగా యూదా వారు తమ దేశంలో నుండి ఎత్తుకొని పోబడిరి. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా దేశమందు ఉండనిచ్చిన వారి మీద అతడు షాఫానుకును పుట్టిన అహీకాము కుమారుడైన గెదల్యాను అధిపతిగా నిర్ణయించెను. యూదా వారి సైన్యపతులందరినీ, వారి జనులందరూ బబులోను రాజు గెదల్యాను అధిపతిగా నియమించిన సంగతి విని
మిస్పా పట్టణమందున్న గెదల్యా యొద్దకు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును, కారేహు కుమారుడైన యోహానానును, నెటోపాతీయుడైన తున్హునేతు కుమారుడగు షెరాయాయును, మాయాకాతీయుడైన ఒకని పుట్టిన యజన్యాను కూడి రాగా, గెదల్యా వారితోనూ వారి జనులతోనూ ప్రమాణము చేసి, కల్దీయులకు మనము దాసులమైతిమని జడియవద్దు, దేశమందు కాపురముండి బబులోను రాజునకు మీరు సేవ చేసిన ఎడల మీకు మేలు కలుగునని చెప్పెను. అయితే 7వ మాసమందు వంశజుడగు ఎలీషామాకు పుట్టిన నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు 10 మంది మనుష్యులను పిలుచుకొని వచ్చి గెదల్యా మీద పడగా అతడు మరణమాయెను. మరియు మిస్పాలో అతని యొద్దనున్న యూదులను, కల్దీయులను అతడు హతము చేసెను. అప్పుడు కొద్దివారేమి గొప్పవారేమి జనులందరూ సైన్యాధిపతులను లేచి కల్దీయుల భయము చేత ఐగుప్త దేశమునకు పారిపోయిరి. యూదా రాజైన యెహోయాకీను చెరలో ఉంచబడిన 37వ సంవత్సరమున 12వ నెల 27వ దినమున బబులోను రాజైన ఎవిల్మెరోదకు తాను ఏలనారంభించిన సంవత్సరమందు బందీ గృహములో నుండి యూదా రాజైన యెహోయాకీమును తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతని పీఠమును బబులోనులో తన యొద్దనున్న రాజుల పీఠముల కంటే ఎత్తు చేసెను. కాగా అతడు తన బందీగృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రములను ధరించుకొని తాను బ్రతుకు దినములన్నీయు రాజు సన్నిధిని భోజనము చేయుచూ వచ్చెను. మరియు అతని బత్తెము ఏనాటికి ఆనాడు రాజు చేత నిర్ణయింపబడినదై అతడు బ్రతికినన్నాళ్ళు ఆ చొప్పున అతని కీయబడుచుండెను.